వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయన ఆ టూర్ వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన అందుబాటులో లేని ఆ లోటు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన అందుబాటులో లేని లోటు అనే కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత కనీసం ఒక మోస్తరు స్టామినా ఉన్న లీడర్ లేని లోటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కావాలి అంటే చూడండి, ఒకటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం దావోస్ వెళ్ళారు. వెళ్ళేటప్పుడేమో ప్రచారం కోసమే కోట్లకు కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళ కార్యకలాపాలను ప్రచారం చేయడం కోసం. తిరిగి వచ్చేటప్పుడేమో ఏం పెట్టుబడులు ₹1 అగ్రిమెంట్ కనుక కుదుర్చుకోకుండా అయితే తిరిగి వచ్చారు. తర్వాత చంద్రబాబు గారు కూడా ఆడికి పోయిండేది పెట్టుబడుల కోసమే అని కాదు, ప్రమోషన్ కోసం, బ్రాండింగ్ కోసం సీఎం గారు కూడా ఏదో చెప్పుకుంటూ పోయారు. ఈ అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ఒక బలమైన లీడర్ నుంచి కూడా, బలమైన లీడర్ అనబడే వాళ్ళ నుంచి ఏది కౌంటర్ రాలేదు. ఎవరో పెట్టినా కూడా వాళ్ళ ఇళ్లలో పెట్టి మీడియా సమావేశాలు, లోకల్గా వాళ్ళు మీడియా సమావేశాలు పెట్టారు. కానీ ఎఫెక్టివ్గా జనాల్లోకి పంపించగలిగే, దీని మీద చర్చించగలిగేది అసలు కనిపించలేదు. కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్ మీద దీని మీద చర్చ జరగచ్చు, కానీ అది పరిమితం కదా, అది పరిమితం. అండ్ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా తాను ఇచ్చినటువంటి హామీ పథకాల అమలుకు సంబంధించి కూడా ఏది దాని మీద కూడా దాదాపు యూటర్న్ తిరిగినంత పనే జరిగింది కదా. ఫస్ట్ ఆర్థిక పరిస్థితి సెట్ అయిన తర్వాతే ఇస్తాము, తల తాకట్టు పెట్టైనా ఇస్తాము, జగన్ అట్లా చేశాడు, ఇట్లా చేశాడు, రాష్ట్రం రకరకాలుగా చెప్పాడు. సో మరి ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు ఏం చెప్పారు, జనసేన అధ్యక్షులు ఏం చెప్పారు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెబుతూ ఉన్నారు, అప్పుడు వాళ్ళు చేసిన విమర్శలు ఏంటి, ఇప్పుడు వీళ్ళేంటి, ఇవన్నీ జనం ముందుకి బలంగా తీసుకెళ్ళగలిగే లీడర్షిప్ లేకపోయింది. ఏది లీడర్షిప్ అస్సలు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఒకవేళ ఆయన మీడియా సమావేశం పెట్టి ఉంటే దావోస్ పర్యటన మీద కానీ, ఆర్థిక వ్యవహారాల మీద కానీ, మరొక దాని మీద కానీ చాలా క్లియర్గా బాగానే ఉండేది. ఆయన మీడియా సమావేశం పెట్టి ఉండేది. సరే, ఆయన లేరు అందుబాటులో, ఎప్పుడు అందుబాటులో ఉండరు, పర్లేదు. నెక్స్ట్ ఆ స్థాయి లీడర్షిప్, ఆ స్థాయి అంటే జగన్ గారి స్థాయి అంత లీడర్షిప్ లేకపోయినా ఒక బలమైనటువంటి వాయిస్ జనంలోకి పంపించగలిగే వాళ్ళు ఏరి. అధికారంలో ఉన్నప్పుడు చాలామంది మాటలేమో వాయిస్ రీసౌండ్ ఇస్తూ ఉండే, ఇప్పుడు ఎక్కడికి పోయి కొందరికి వీడు పేర్ని నాని గారు ఉండ్రి, ఇప్పుడు ఆయన కేసులు అవి ఇవి అని చెప్పి తాను కూడా ఏది పెద్దగా అందుబాటులో లేరు, కనిపిస్తలేరు. అసలు పార్టీ ఆఫీస్లో మీడియా సమావేశం పెట్టి బలంగా మాట్లాడగలిగే వాయిసే లేదు, గమనించారా? ఆ వాయిసే లేదు. ఎవరో పెడుతూ ఉన్న వాళ్ళ స్థాయి జనాలు అంత పెద్దగా పోయి అంత ఎక్కడుంది? కీలకమైన వ్యక్తులు ఎవరు కూడా వచ్చి పెట్టట్లేదు. అధికారంలో రీసౌండ్ ఇచ్చింది, ఇప్పుడేది? డెఫినెట్లీ ఒక లోటు అయితే కనిపిస్తూ ఉంది. వీళ్ళు ఇంకా ఈ ప్రభుత్వానికి సంబంధించి, చంద్రబాబు ముఖ్యమంత్రి గారికి సంబంధించి వీళ్ళు తీసుకునే నిర్ణయాలు, వీళ్ళు మాట్లాడుతున్నది, వీళ్ళు ప్రజెంట్ చేస్తున్నది, వీటన్నింటినీ కూడా కౌంటర్ చేసుకోవడం, వీటన్నిటిలో మరో కోణం చూపించడం, ఇదైతే ఒక బలమైన వాయిస్ అయితే వైసీపీ నుంచి ఖచ్చితంగా రావట్లేదు. మైట్ బి వాళ్ళు ఓవర్కమ్ చేసుకుంటారా, ఎవరైనా బయటకు వస్తారా, బలమైన వాళ్ళు ఎవరైనా వచ్చి నెక్స్ట్ ఏమైనా కంటిన్యూస్గా వాయిస్ వినిపించగలుగుతారా, లేకపోతే వైసీపీ ఇంకెవరైనా కీలకమైన వ్యక్తులను ఏమైనా ప్రొజెక్ట్ చేసుకుని ఎవరైనా తీసుకుంటారా, అంటే ఏదో విధంగా తయారు చేసుకుంటారా? ఈ ప్రశ్నలు అయితే మిగిలే ఉన్నాయి. బట్ కీలకమైన విషయాల్లో వైసీపీ వాయిస్ అయితే డెఫినెట్లీ పేలవంగా ఉంది అని చెప్పి ముమ్మాటికి చెప్పవచ్చు.